నమస్తే. నేను మీ సంతోష్ కుమార్. ఈరోజు వీధి పోర్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఒక నైరుతికి సంబంధించి వీధి పోర్ట్ ఉంటే అసలు ఏం చేయాలి? అసలు మంచిదా? అసలు ఉండొచ్చా? లేదా? ఉంటే ఏ విధంగా ఉండాలి? ఉంటే ఏం చేయాలి? అనేది మనం తెలుసుకుందాం. అసలు నైరుతి వీధి పోర్టు అంటే ఏంటిది? మనం ఒకసారి గమనిస్తే ఇది ఒక స్థలం లేదా ఇల్లు అనుకుంటే ఇక్కడ రోడ్ హిట్ అవుతుంది అనుకోండి. ఇది డైరెక్ట్ మనకు తాకుతుంది అయితే ఇది వీధి పోటుకు సంబంధించి అనుకోవచ్చు. లేదు ఇంకా పెద్ద వైడ్‌గా చాలా పెద్ద రోడ్ ఉంది. ఈ విధంగా వస్తుంది. డైరెక్ట్ ఇక్కడ హిట్ అయితుంది. ఇది వీధి పోటుకు సంబంధించి అవుతుంది. ఇంకా టైప్స్ ఆఫ్ అంటే ఇట్లా వచ్చి రోడ్ కర్వ్ అయ్యి మన ఇంటి కాడ నుంచి ఇలా వెళ్తూ ఉంటుంటది రోడ్ అనేది. ఇది కూడా వీధి పోటుకు సంబంధించి ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఎట్లా అంటే దీనికి మాత్రం ఇక్కడ మాత్రం కవర్ చేసుకొని ఒక చిన్న గోడ కట్టేసుకుంటే ఇక్కడ టచ్ కాకుండా చిన్న గోడ ఏర్పాటు చేసుకుంటే దీనికి సంబంధించిన దోషాలు అనేది కొంతవరకు తగ్గుతుంది. మొత్తం తగ్గుతుంది అని నేను చెప్పను. కొంతవరకు అయితే మనకు రిలీఫ్ ఇస్తుంది. ఈ విధంగా రోడ్ పోర్ట్ ఉంటే మాత్రం ఆ ఇంట్లో ఎక్కువ మేజర్‌గా హెల్త్ ఇష్యూస్ పెద్దవాళ్ళకు ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ నైరుతికి సంబంధించి మన ఎంతవరకు హిట్ అయితుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మనకు వెస్ట్ గాని, సౌత్ గాని సేమ్ ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లో ఇది ఎంతవరకు తాకుతుంది మనం కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటికి తాకుతుందా? మీరు ఈ పాయింట్ అనేది గమనించుకోండి. ఇది ఇంటికి తాకుతుందా? లేదా కాంపౌండ్ వాల్‌కే తాకుతుందా? ఇది ఏ విధంగా అంటే ఒక రోడ్ ఇట్లా ఉంది అనుకుందాం. ఈ విధంగా ఉంది అనుకుందాం. ఇది రోడ్‌కి ఇది మాత్రం ఓన్లీ ఇక్కడ కాంపౌండ్ వాల్ తాకుతుందా? ఇంటికి తాకుతుందా చూడండి. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఏదైనా వేరే ఇల్లు ఉంది అనుకుందాం. ఇట్లా కట్టేసి ఉన్నది. అప్పుడు ఎక్కడి వరకు తాకుతుందో మనం దాన్ని బట్టి అది వీధి పోటా లేక మంచిదా లేదా చెడ్డదా? ఉండొచ్చా లేదా? ఉంటే ఏం చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి వీధి పోటుకి భయపడాల్సిన సమస్య ఏమీ లేదు. కొన్ని వీధి పోట్ల వల్ల చాలా పేరు వచ్చినవి కూడా ఉన్నాయి. ఆ వీధి పోటు వల్లనే కొందరు ఫైనాన్షియల్‌గా ఎదిగి చాలా మంచి ఒక పొజిషన్‌కి వెళ్ళింది కూడా ఉంది. అది ఇప్పుడు ఓన్లీ మనోళ్ళు ఏం చేస్తారు? ఇది ఒకటే మనకు ఏమున్నా ఈశాన్యం ఒక్కటే నంబర్ 1 ఇంటికి ఈశాన్యం తాకాలి నంబర్ 1 అని అంటారు. కానీ ప్రతి ఒక్క మూలకు మన ఇంటికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఏవేవి ఉంటాయో ఎక్కడెక్కడ తాకాలి, ఏ విధంగా తాకాలి, మనకి ఇంటికి సంబంధించిన వీధి పోట్లు ఏవి మంచివి, ఏవి చెడ్డయి, మన హెల్త్‌కి సంబంధించినంత వరకు ఏది మనకు ఎఫెక్ట్ చేస్తది అనేది ఆ వీధి పోట్లయి అన్నీ మనం కంపేర్ చేసుకొని దానికి అంతరార్థాలు మనకు తెలిసుంటే ఏ వీధి పోటు తీసుకోవాలి, ఏ వీధి పోటుకు సంబంధించిన ఫ్లాట్ తీసుకోవాలి, ఏ వీధి పోటు మనం అవాయిడ్ చేయాలి అనేది మనం తెలుసుకుంటే చాలా ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క వీధి పోటు మనకు ఎట్లా అంటే ఇప్పుడు చెప్పేది ఎట్లా అంటే వీధి పోటు ఉంది. ఇప్పుడు ఇది ఒకటే నంబర్ 1 ఈ వద్దు ఈ నైరుతి చాలా డేంజర్. అది ఉంటే మాత్రం ఇంట్ల మొత్తం అల్లకల్లోలాలు ఇవన్నీ జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. కానీ నైరుతి వీధి పోటు కూడా కొన్ని మంచివి ఉంటాయి. నేను అది కూడా చెప్తున్నాను కదా! నైరుతి వీధి పోటు కొన్ని నంబర్ 1 అందులో దక్షిణానికైనా, పడమరకైనా కొన్ని నైరుతి వీధి పోట్లు చాలా నంబర్ 1గా పనిచేస్తాయి. అది ఇంటిని బట్టి, స్థలాన్ని బట్టి ఆ వీడియో చూస్తే చెప్పొచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా వెళ్తే చెప్పొచ్చు. ఇప్పుడు ఇందులో మాత్రం మీరేమన్నా ఒకవేళ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ వీధి పోటుకు సంబంధించి మీరు గోడ, ఒక వాల్ ఏర్పాటు చేసుకోండి.
లేదు అనుకుంటే ఒక చెట్టు, లేదు మనకి ఏం ఉన్నా ఒక దృష్టి అనేది చేంజ్ చేయడానికి, ఒక దృష్టి దాని మీద పడుతుంది అంటే అది చేంజ్ చేసి మనం దాన్ని, అంటే ఒక ఎగ్జాంపుల్, మనకు రోడ్డు మీద వెహికల్స్ అనేది వెళ్తున్నప్పుడు ఆపోజిట్ మనం నిలబడ్డా కూడా దాని దాని ఇంటెన్షన్ అంటే మనకు ఆ దృష్టి అనేది మన మీద పడకుండా మన చూపు అనేది ఆ వెహికల్ మీద వెళ్ళిపోతుంటది. అదే విధంగా మనకు రోడ్ ఎంత పెద్దదైనా సరే, ముందు పెద్ద అంటే మనకు ఆపోజిట్ లో పెద్ద రోడ్ ఉన్నా కూడా ఫ్రంట్ మన ఇంటి ముంగడ కూడా పెద్ద రోడ్ ఉంటే అంత దృష్టి పడదు అని అంటారు. కారణం ఇది. ఎందుకంటే వెహికల్స్ రన్ అవుతున్నప్పుడు మన దృష్టి దాని మీద పడకుండా వెహికల్స్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది అసలు పాయింట్. ఇవన్నీ చెప్పకుండా ఈ వీధి పోటు ఉండనే ఉండొద్దు, ఇది ఉంటే డేంజరు, హెల్త్ చనిపోతారు, ఇట్లుంటారు, ఇంట్లో మొత్తం మాగమైతుంది అనేది ఇట్లాంటి తప్పుడు ఏమన్నా ఉంటే అలాంటి అసలు మీరు అది నిజమా అబద్ధమా అనేది మీరు తెలుసుకోండి. వీధి పోట్లకు సంబంధించినంత వరకు కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. నేను కూడా ఒప్పుకుంటా, కొన్ని చెడ్డవి ఉంటాయి. కానీ వీధి పోటు వల్ల చాలా వరకు మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా వరకు డ్యామేజ్ అంటే ఇంట్లో హెల్త్ ఇష్యూస్, చనిపోవడము, ఆ ఇంటికి సంబంధించిన చాలా ఎఫెక్టెడ్ అనేది కూడా ఉంది. ఈ రెండు ఉన్నాయి. కానీ అందులో ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని ఇంటిలో నివసించండి. ఎందుకు అంటే అందరూ దేని గురించి అయినా ఉండాలి, ఒక ఇంటికి సంబంధించి ఉంటున్నారు అంటే మెయిన్గా ఒక హెల్త్ బాగుండాలి, ఇంట్లో పీస్ఫుల్గా ఉండాలి, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి, అమౌంట్ రావాలి, డబ్బుకు సంబంధించిన లోటు లేకుండా ఉండాలి అనేది చాలా వరకు అందరి ఉద్దేశం. మనం మెయిన్గా అది మంచా చెడా, వీధి పోట్లు మంచిగా చెడా అనేది తెలుసుకొని ముందుకెళ్తారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు ఇంకా దీనికి సంబంధించి మీ ఇంట్లో ఏమైనా ఇట్లాంటి ఏమైనా ఉంటే డౌట్స్ గురించి నన్ను అడగాలి అనుకుంటే మీ ఇంటికి సంబంధించిన వీడియో, ఆ వీధి పోటుకు సంబంధించి వీడియో మొత్తం తీసి, ఇంటికి సంబంధించి ఆ ప్లాన్ ఏమైనా ఉంటే తీసి అవన్నీ పంపిస్తే దానికి సంబంధించి ఎట్లా చేసుకోవాలి ఏంటిది అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో అయినా లేదు అంటే ఎక్స్ప్లెనేషన్ అయినా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సమాచారం ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నేను మీ సంతోష్ కుమార్. థ్యాంక్ యూ.